ఇంకా దేవునిలో గడిపితే ఏమొస్తుంది? మనకి శక్తి వస్తుంది. ఆమె దేవుని సన్నిధిలో గడిపితే ఏమొస్తుంది? మనకి బలం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆనాడు మోషే 40 దినాలు కొండ మీదకి వెళ్ళాడు. భోజనం చేసాడా? లేదు. 40 దినాలు రీయింబగులు ఉన్నాడు పైన. ఆయన కిందకి దిగేసేటప్పుడు ఎలా ఉందో తెలుసా? ఆయన ముఖము దగదగలాడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. మీకు తెలీదు, మంచి మనసు కలిగి, మీకు మంచి మనసు లేదని నేను అంటలేదండి. హృదయమంతటితో ప్రభు నేను చూస్తానికి వస్తున్నాను. 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను, అండర్లైన్ చేయండి, ఆత్మ మూలంగాను జన్మించితే కాని దేవుని రాజ్యములో. ఆమేన్. ఎలా జన్మించాలి? నూతనంగా జన్మించాలి. పరిశుద్ధాత్మ, నీటితోనూ, రెండో పదం ఏంటి? ఆత్మతోను జన్మించాలి. ఇక్కడ కూర్చున్నాం మనం అందరం, దాదాపు 99% అందరూ నీటి మూలంగా జన్మించిన వాళ్ళమే, నూతన జన్మం పొందిన వాళ్ళమే. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఇది రెండో స్థాయి ఏమన్నాడు అక్కడ? ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగా జన్మించడానికి మనకందరికీ అవగాహన ఉంది. కానీ అత్యున్నతమైన జన్మ ఏంటిది? ఆత్మ మూలంగా జన్మించటం. ఇది ఆత్మ మూలంగా జన్మించాలంటే నువ్వు ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా, దేవుని యొక్క వారసుడుగా ఏమైంది? దేవుని రాజ్యములో పిండముగా ఏర్పడతావు, మీ భాషలో చెప్పడానికి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డ 9 నెలలకు బయటకు వస్తాడు. ఆమె వాడి జన్మ ఎప్పుడు? లోకంలోకి వచ్చిన తర్వాత దాన్ని జన్మదినంగా జరుపుకుంటాం. ఇప్పుడు జ్యోత్స్న చెల్లి ఇక్కడ ఉన్నారు, ఈరోజు బర్త్డే అని చెప్పాం. కాదు, 9 నెలల క్రితమే ఆమె బర్త్డే. ఆమె అర్థమైందా? ఇప్పుడు నువ్వు నీటి బాప్తీసం తీసుకోగానే ఆ 9 నెలల క్రితం ఎట్లా ఉంటుందో పిండముగా దేవుని రాజ్యంలో అలా నువ్వు స్థిరపడతావు. ఆమె తర్వాత ఆత్మలో బాప్తీసం పొందిన తర్వాత నువ్వు పుడతావు. అర్థమైందా నేను చెప్పిన మాట? మీరు బాగా పట్టుకున్నారా? బాప్తీసం పొందినప్పుడు శిశువు అవుతావు, చిన్న బిడ్డవు అవుతావు. ఆమె ఇన్ని సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా పిండంగా ఉన్నారంటే ఏదో తేడానే. అర్థమవుతుందా? నీటి బాప్తీసం తీసుకున్న తర్వాత మీరేం పొందుకోవాలి? ఆత్మలో బాప్తీసం పొందాలి. శుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఆమె ఇప్పుడు ఈ ఆత్మకు తల్లి తండ్రి ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. నీ ఆత్మ బయటకు వచ్చిందంటే నీ ఆత్మ అప్పుడే పుట్టింది. ఆమె బాప్తీసం పొందేవు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు, ఏం పొందినప్పుడు? పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు నువ్వు పసికోనగా కనిపించని లోకములో ఒక శిశువువి. ఆమేన్. మీరు బాగా పెట్టుకోవాలి. కనిపించని లోకము చాలా విస్తారమైంది. ఆమేన్. కనపడే లోకం చాలా కొద్దిది. శరీరంతో ఇక్కడికి వచ్చావు నువ్వు, మంచిది. ఇంకా కనిపించని ప్రపంచాలు చాలా ఉన్నది. అక్కడ ఆత్మదేవుడు, మన దేవుడు ఎవరు? ఆత్మదేవుడు. ఆ ప్రపంచంలో ఎప్పుడు పిండంగా తయారయ్యావు? నీటి బాప్తీసం తీసుకున్నప్పుడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము దిగిరాగానే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అభిషేకిస్తాడు, మళ్ళా బాప్తీసం ఇస్తాడు.
ఎవరిస్తారు? ప్రభువారు ఇస్తారు. అది అప్పుడు నువ్వు ఆ కనపడని లోకములో ఒక శిశువుగా బ్రతుకుతూ ఉంటావు. ఆమేన్. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత, చిన్న బిడ్డ వచ్చిన తర్వాత దాని పోషణ, దాని ఎదుగుదల, ఇవన్నీ ఎవరి బాధ్యత? తల్లి బాధ్యత. ఆమేన్. ఎవరి బాధ్యత? తల్లి బాధ్యత. ఆ చిన్న శిశువుకి ఎలా పెంచిద్ది? చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటుంది శిష్యుని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత నువ్వు ఆత్మలో శిష్యుడివి, చిన్న పిల్లవాడివి, చాలా పసికోనవి. ఇప్పుడు నిన్ను పెంచే బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడిది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వచనం మీకు చూపిస్తాను. ఆయన ఏం చేస్తాడు మనకి? యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. ఆదరణకర్త అనగా తండ్రి ఆ నామమున అండర్లైన్, పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించును. చాలు. ఇప్పుడు ఇప్పుడు ఈ ఆత్మను పోషించే బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడిది. ఆయన ఏం చేస్తాడు? నీకు సమస్తాన్ని బోధిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చిన్న బిడ్డ అక్కడ ఉంది, ఈ చిన్న బిడ్డలందరూ అక్కడ ఉన్నారు. ఇప్పుడు అటు బయటికి వెళ్తుంటే అక్కడున్న అమ్మ ఏం చేసింది? ఒక కంటి పెట్టి ఆమె అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మెట్లలో జారిపోతాడేమోనని ఏం చేస్తుంది? గైడ్లైన్ చేసింది, రామని సైగ చేసింది, వాడిని పిలిచింది. అర్థమవుతుందా? లేదా ఆ చిన్న పిల్లలు ఆ వీధిలో ఆడుకుంటున్నప్పుడు అటు నుంచి ఏదైనా వెహికల్స్ వస్తున్నప్పుడు అమ్మ కనిపెట్టి రాని దగ్గరికి లాగి వాడిని ఏమిచ్చేసింది? ఆ వెహికల్స్ నుంచి అటు నుంచి ప్రొటెక్షన్ చేసి తప్పించింది. ఈ బాధ్యత ఎవరిది? భౌతికంగా అమ్మది. ఇప్పుడు ఆత్మలో నువ్వేమై ఉన్నావు? శిశువుగా ఉన్నావు, బిడ్డగా ఉన్నావు. ఆమేన్. మరి నేను తప్పించే బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడి. మరి నీ మీద అటాక్ చేసేదేంటి? అపవాది. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడతాడు నీతో? నువ్వు శిశువుగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రతి విషయంలో గైడ్లైన్ చేస్తూ ఉంటాడు. లేచి ప్రార్థన చేసుకో. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఈ చిన్న ఆత్మకి తల్లిలాగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ బజార్ని వెళ్తూ ఈ బజార్ని వదిలే, ఈ బజార్ని వెళ్ళు. ఏముంది ప్రభు, చాలా చక్కగా ఉంది బజార్, ఈ బజార్ని వెళ్తే ఏమైంది? ఆ బజార్లో ఎవడున్నాడు? ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి, అవి కంటికి కనపడవు. నీ ఆత్మ కూడా ఏంటి? స్పిరిటే, ఆత్మే. నీ తల్లి ఎవరు? తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నేను గైడ్లైన్ చేస్తున్న ఎవరు? ఆయనే. ఒక్కోసారి నేను త్వరపెట్టి లేచి ప్రార్థన చేసుకొని 1 గంటకి ఏం చేయాలి నువ్వు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఎన్నో సాక్ష్యాలు వింటాం. ఒకసారి నా మోటార్ సైకిల్ తీసుకుని వెళ్తే మోటార్ సైకిల్ ఎందుకు కారు వేసుకెళ్ళమంటాడు. మోటార్ సైకిల్ ఏముందట? ప్రమాదం ఉంది. ఈ గైడ్లైన్స్ ఇచ్చిన ఎవరు? ఆయనే. కాదని నేను వెళ్తే ఏం జరిగిద్ది? వెనకాల ఎవరున్నారు? మన వెనకాల కంటికి కనిపించని శత్రువులు ఉన్నారు. ఎవరిని కబలించటానికి? అప్పుడే పుట్టిన ఆత్మనే పసికోనను. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? చిన్నపిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోకుండా, వాళ్ళు చెప్పిన మాట కూడా వినకుండా వెళ్ళిపోతే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 6 నెలలు 7 నెలలు సంవత్సరం పిల్లను గమనించకుండా వదిలేసిన వాళ్ళు ఎంతమంది బిడ్డలను లాస్ చేసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడిని గైడ్లైన్ చేస్తున్నప్పటికీ నువ్వు ఆ పెడచెవిని పెట్టి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ ఈవిల్ స్పిరిట్ అనే అపవాది నిన్ను అటాక్ చేస్తాడు. బయటికి బాగానే ఉంటావు శరీరం మటుకు,
కానీ లోనంతా ఏం జరుగుతూ ఉంటుంది? అశాంతి, అసమాధానం, భయంకరమైన పోరాటం జరుగుతూ ఉంటుంది. ఎవరి గైడ్ లైన్స్ మిస్ అయ్యావు నువ్వు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు అసలు ఆత్మగా పుట్టేవా, పిండంగానే ఉన్నావా? క్వశ్చన్. తెలియట్లేదన్నా. నీటి బాప్తిజం అయితే ఇచ్చారు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిండంగానే ఉన్నానంటే ఎట్లా? ఎన్ని నెలలు ఉంటుంది పిండం? 9 నెలలు బయటకు వచ్చారు. లేకపోతే ఏం చేస్తారు? శతస్థికి చేసేసారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన అప్పుడే పుట్టిన ఈ ఆత్మ బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటాడు, తోలుతూ ఉంటాడు. ఎట్లా పరిగెత్తాడు ఫస్ట్లో? అప్పుడే పుట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఆ పాత వైపుకి బుడిబుడి అడుగులు వేసుకుంటూ పడతాలు వేస్తే వెళ్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెబుతాడు? నువ్వు దేవుని పెట్టుకుని వెళ్ళకూడదు అబ్బాయి, అవి నువ్వు చూడకూడదు, జాగ్రత్త అని చెప్తాడు. ఈ పిల్లలు కూడా ఏం చేస్తారు? మనం వద్దన్న దాన్నే పెట్టుకుంటాడు. అవునా కదా? స్పిరిట్లో కూడా ప్రభు ఏం చేస్తాడు? మనం పెద్దోళ్ళమే, కానీ ఆత్మ చిన్నది, పసుకోనా. మీకు అర్థమవుతుంది? నేను చెప్పిన పదాలు అర్థమవుతున్నాయా? అప్పుడే పుట్టిన ఆత్మ, దీన్ని చాలా జాగ్రత్తగా కేర్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు గైడ్ లైన్స్ ఇస్తాడు. తల్లిగా, తండ్రిగా ఆయన ఏం చేస్తాడట? నీకు బోధిస్తూ ఉంటాడు, నీకు చెబుతూ ఉంటాడు, అటు వెళ్ళవయ్య అని. రోమీలకు రాసిన గ్రంథం 8:26 చూడండి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి తండ్రి? అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి, చాలు నువ్వు బలహీనుడివి, నీకేం చేస్తున్నాడు? ఆయన సహాయం చేస్తున్నాడు. జాగ్రత్త, ప్రార్థన చేసుకో. అంటే మీకు అర్థం అవటానికి 2 గైడ్ లైన్స్ ఇస్తున్నా. ఇటు భౌతికంగా చెబుతున్నాను, ఇక్కడ ఆత్మానుసారంగా చెబుతున్నా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీ ఆత్మ కూడా ఏమవ్వాలి? పెద్ద అవ్వాలి. ఇప్పుడు కొన్ని సంవత్సరాలకి పసిపాప ఇప్పుడు మాటలు వస్తున్నాయా? రాట్లా. కొన్ని రోజుల తర్వాత ఏమైంది? మాటలు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీ ఆత్మకు కూడా ఏం రావాలి? మాటలు వస్తాయి. ఏమొస్తాయి? మాటలు వస్తాయి. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను ఆత్మలోను పాడేదను, ఆత్మలోను ప్రార్థన చేయిసేదను అని పౌలు గారు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆత్మలోను పాడేదను, ఆత్మలోను ప్రార్థన చేసేదను అంటున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూర్చోబెట్టండి, వాక్యం అయిపోయిన తర్వాత. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఈ పిల్లలకి ఏ భాష వచ్చు? మనకే భాష వచ్చు? మానవులకి ఈ ప్రపంచంలో వాడే భాష తెలుగు, హిందీ, తమిళ వచ్చు. మరి పరలోకంలో ఒక భాష ఉంది. ఈ భాష ఎవరికి రావాలి? నీ ఆత్మకు రావాలి. ఆమేన్. నీది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది కదా. నువ్వేం మాట్లాడాలి? పరలోకపు భాష మాట్లాడాలి. పట్టుకుంటున్నా. ఇప్పుడు అమ్మాయి పెరిగిన తర్వాత ఏ భాష మాట్లాడిద్ది? తెలుగు మాట్లాడిద్ది. నువ్వు అభిషేకం పొందుకున్న తర్వాత, శిశువుగా పుట్టి పెరిగిన తర్వాత, నీ ఆత్మ పెరిగిన తర్వాత నువ్వు ఏ భాష రావాలి? నీకు, నీ ఆత్మకి పరలోక భాష రావాలి. ఆ భాష వచ్చే వరకు ఉన్నారా? ఇంకా చిన్నోడుగా ఉన్నారా? ఇది చాలా లోతైన ఈ దీంట్లోకి వెళ్తే డైరెక్ట్గా పరలోకంతో కాంటాక్ట్ అవుతారు. ఆమె పరలోకంతో మీకు అర్థమైంది, స్పిరిట్తో మాట్లాడతారు. ఈవిల్ స్పిరిట్తో కూడా డైరెక్ట్గా హ్యాండిల్ చేసి యేసు నామములో వెళ్ళగొడతారు. ఆమేన్. ఈ స్థాయికి నువ్వు రావాలి. ఇంకా పసిపోనులాగా ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? మనం పరలోక భాష రావాలి.
పరలోక భాష ఏంటో తెలుసా? ప్రార్థన. ఆమేన్. ఈ ప్రార్థన చేసే కొద్దిని ఇది హెవెన్లీ లాంగ్వేజ్. ఇది ఎలా వచ్చిందో తెలుసా? నీ భాషలో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగానే ఆటోమేటిక్గా నీ ఆత్మ పరలోక భాషకి అలవాటు అవుతుంది. ఆమె తాది అంటాడు. ఆమె నువ్వు ప్రార్థన చేసిన తర్వాత పరలోకంలో భాషను నువ్వు మాట్లాడతావు. ఆమె ఎలా సత్రావు. ఏం భాష? దేవాది దేవుడు ఇచ్చిన భాష అది. ఆమె అర్థం తెలుసా నీకు? ఆయన పరలోక భాషలో ఒక్క స్టేట్మెంట్, ఒక్క పదం తెలిస్తే కొన్ని వందల సంవత్సరాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లోకి వస్తుంది. ఆమేన్. ఈ భాష నీకు అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ భాష దేనికి వస్తుంది? ఈ శరీరంలో ఉండి నీ ఆత్మ అర్థం చేసుకోలేదు. నీకు ఒక ఆత్మ ఉంది. నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మడు నిన్ను పసిబిడ్డగా నీ ఆత్మ రూపించబడతాది. అది పెరగాలి పరిశుద్ధాత్మ సహాయముతో. ఇప్పుడు పరలోక భాష కూడా నీకు వస్తుంది. ఆ భాష చెప్పడానికి రాదు, అర్థం కాదు, అదొక మర్మం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఈ భాష నీకు బాగా పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును. అపొస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం కూడా చూడమ్మా. ఆయన కలుసుకొని ఆజ్ఞాపించను నుండి వెళ్ళక వాగ్దానం కొరకు కనిపెట్టుడి. చాలు. కనిపెట్టడం వల్ల ఏం జరిగింది? మనకి ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క భాష, పరలోక భాష మనకు అర్థమైంది. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పరలోకములో ఉన్న దేవదూతలకు భాష ఉందిగా. భాష ఉందా లేదా? దేవదూతలకు భాష ఉంది, పరలోక భాష ఉంది. నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా నువ్వు ఎవరితో మాట్లాడతావు? పరలోక భాషతో, పరలోకపు సన్నిధిలో ఉన్న దేవుని దేవదూతలతో మాట్లాడతావు. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నీ ఆత్మ స్థిరపడాలి, బలం పొందుకోవాలి. ఒక స్థాయి వచ్చిన తర్వాత చిన్నపిల్లలకి, ఈ పిల్లలకి ఏమొస్తుంది? వివేకం వస్తుంది. ఆమేన్. మంచి చెడులు తెలుస్తాయి. ఆమేన్. ఇది తినాలా, ఇది తినకూడదా, ఇటు నడవాలా, నడవకూడదా. అక్కడ బాగా ముళ్ళు ఉంటే ఆ ముళ్ళ వైపు వెళ్తారా? అక్కడికి వెళ్తారు. అక్కడ చాలా నిప్పులు ఉంటే ఏం జరుగుతాయి? నిప్పుల మీదకి వెళ్తారా? వెళ్ళరు. ప్రతిదీ ఏం జరిగిద్ది? అక్కడ వివేచన జరిగిద్ది, వివేకం ఉంటుంది. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఈ పిల్లోడికి వివేకం ఉండదు. ఒక స్థాయి వచ్చి యవన బిడ్డగా అయిన తర్వాత బిడ్డకి పరిపూర్ణమైన జ్ఞానం వచ్చిన తర్వాత వివేకం వచ్చింది. ఆమేన్. అది ఎలా నేర్చుకున్నాడు? తల్లిదండ్రులు నేర్పించాడు. ఆమేన్. ఈ ఆత్మ పెరుగుతూ 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 బలం పొందుకుని ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ వరాల అనే వివేకాలన్నీ ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఆత్మలో కూర్చుంటే వివేచన చేస్తావు, ప్రార్థన చేస్తూ. ఆత్మ బలపడిందిగా. ఈ పిల్లోడు వివేచన చేయలేడు. పిల్లోడుగా నీ ఆత్మ కూడా చిన్నప్పుడు వివేచన చేయలేదు. ఆత్మలో బలం పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్ముడు గైడ్ లైన్స్ వెళ్ళిన తర్వాత, దేవునికి మహిమార్థం చెబుతున్నా, చాలా లోతైన విషయాలు ఇవి. ఏ బుక్లో కానీ, ఏ ఇంటర్నెట్లో కానీ మీరు ఎటు సర్ఫ్ చేసినా కూడా, గూగుల్ చేసినా కూడా దొరకని విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు, చాలా విలువైన విషయాలు ఇవన్నీ. ఆత్మ వివేచన వరం ఇస్తాడు. అవేంటో తెలుసు? ఆత్మ ఫలాలు. ఇప్పుడు యవన స్థితి రాగలేమొచ్చింది? అతనికి బలం వచ్చింది, వివేకం వచ్చింది,
శక్తి వస్తుంది, బలంగా ఉంటాడు, అన్నీ తెలిసి ఉంటాయి. ఆమె నువ్వు ఆత్మలో బలపడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏమిస్తాడు తెలుసా? నీకు ఆత్మవరాలు ఇస్తాడు. ఎన్నున్నాయి? అవన్నీ వచ్చేస్తాయి. ఈ ఆత్మవరాల్లో వివేచన వరం అని ఒకటి ఉంది. ఇప్పుడు ఆ వివేచన వరం ఉండగానే దేవుని మహిమార్థం చెబుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ఇక్కడ కూర్చుని మనం ఆలోచించగలిగితే ఆత్మలో ఆ వివేచన వరాన్ని ప్రభువారు ఆత్మలో బలపడిన తర్వాత అది పొందుకుంటావు. ఇక్కడ కూర్చోంగలనే నీ ఒంటి మీద ఏం పని చేస్తుందో తెలిసింది, నీ అవయవాల్లో ఏమేమి ఉంటుందో తెలిసింది. ఆమె ఎక్కడ డ్యామేజ్ ఉన్నదో ప్రభువారు చూపిస్తాడు. ఇక్కడ గురించి మీ గృహాల దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ అపవాది ఏ విధంగా వాడు వ్యూహాలు ప్లాన్ చేస్తున్నాడు అర్థమైంది. ఆమె ఇది బలం పొందుకున్నది. ముగిస్తున్న భాష అనేది అసలు ఎలా ఉంటుందో ఏంటో మీకు అర్థం కావాలని నా ప్రయాస, నా తపన. పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీయండి. 1 కొరింథీ 14వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి భాషలు విశ్వాసులకే కాదు అవిశ్వాసులకే కొన్ని భాషలు రివీల్ చేశాడు ప్రభువారు. అన్యులకు అర్థం కావాలని పరలోక భాషను కూడా ఏం చేశాడు? ఎలో చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ భాషలు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకున్నప్పుడు భాషలతో మాట్లాడతావు. అది పరలోక భాష. అదే 14వ కొరింథీ 1వ కొరింథీ 14:2 కూడా చూడమ్మా. ఎందుకనగా అండర్లైన్ చేయండి. భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నట్టు. ఆమేన్. వీడికి ఆ భాష వచ్చు. వీడు ఎక్కడ పుట్టాడు? ఆత్మలో పుట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు తల్లిగా తండ్రిగా ఆయన్ని పెంచి ఆ పరలోక భాషను నేర్పించి ఆయన బాగా స్థితికి వెళ్ళిపోయాడు. పరలోక భాష అది. పరలోక భాషతో మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నట్టు? మనుషులతో అనుకుంటారు మీరు. కాదు, ఎవరితో? దేవాది దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు మాట్లాడతలేదంటే ఇంకా నువ్వు పసికోనవే. నువ్వు అప్పుడే పుట్టావు. అసలు పుట్టావో లేదో తెలియదు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఒక 5 పనులు చేయాలి. గబగబా చెప్తాను, గబగబా రాసుకోండి. దేవునికి మహిమ కలుగునుక. పరిశుద్ధాత్మ బాప్తీసం పొందాలంటే ఏం చేయాలి? అపోస్తుల కార్యాలు 2:28 ఇది అందరూ చేశారు. తర్వాత అపోస్తుల కార్యాలు 2:38 ఇది కూడా చేసేసారు. అపోస్తుల కార్యాలు 1:4 ఇది చెయ్యాలి. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 1:4-5 అలానే గలతీ 3:13-14 వరకు, అలానే మార్కు 12-24 వరకు ఈ బాగా చదివి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏమిస్తాడు? అభిషేకాన్ని ఇస్తాడు. నువ్వు ఆత్మగా జన్మిస్తావు. దేవుడు కనపడే లోకంలో చాలా విలువైన ఉన్నాయి. ఈ కనిపించిన లోకంలోకి ఎంటర్ అవ్వాలంటే, నువ్వు ప్రవేశించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకమే మొదటి మెట్టు. అప్పుడు ఆ లోకంలోకి వెళ్ళగలుగుతావు, అవన్నీ చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక స్థాయికి వచ్చిన తర్వాత నువ్వు పనుకుంటావు, నీ ఆత్మ ఏమైంది? దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తూ కూర్చుంటుంది. ఆమేన్. ఇది ఉన్నతమైన స్థితి. పెద్ద పెద్ద భక్తులు భక్తిలో పండిపోయి దేవునిని బాగా ఆరాధించేవాళ్ళు నేటికి చేస్తున్న పని అది. గొప్ప భక్తులు ఉంటారు, వారు పనుకునే ఉంటారు. ఆత్మ ఏమైపోయింది? ఆరాధన చేస్తూనే ఉంటారు. నిజంగా చెబుతున్నా, దేవుని సాక్షిగా మాట్లాడుతున్నాను. పనుకుని నిద్రపోతానే కానీ ఆత్మ ఫైట్ చేస్తూ ఉంటుంది. ఏదైనా ఈవిల్ స్పిరిట్స్ ఆ ఏరియాకి వచ్చినా ఏదొచ్చినా ఆమేన్
నిజమైన సర్వెంట్ అంటే గాడ్ సర్వెంట్. ఆ వీధిలో ఆ సర్వెంట్ ఉంటే ఆ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరు చేయి మీద గుండె మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతారు. ఆమె ఆ వీధిలో కూడా ఎవరికి అసమాధానం ఉండదు, సంతోషం ఉంటుంది. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఒక వీధిలో ఒక ఎస్ఐ ఉంటే ఆ వీధికి దొంగడు వస్తాడా? రానే రాడు. ఆత్మలో దేవుని బాగా అభిషేకం పొందుకుని దేవునితో ఆరాధించే ఒక దేవుని సేవకుడు ఆ వీధిలో ఉంటే ఈవిల్ స్పిరిట్ అనేది అడుగు పెడతానికి గజగజవనికి వెళ్ళిపోయింది. ఆమేన్. అది భక్తి, అది ఆత్మలో దేవుణ్ణి ఆరాధి. ఇప్పుడు చెల్లి మీరందరూ కూడా ఏం చేయాలి? ఇంకా పసికోనల్లాగా ఉండొద్దు. మీ తండ్రి ఉన్నాడు, మీ తల్లి ఉంది, పరిశుద్ధాత్మ లీడ్ చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఈ నాభి నుంచి నీకు తెలియని ఒక స్వరం అలా పగిలి వస్తుంది. ఈ అనుభవం ఇది. మాట్లాడుతుంటే నీ యొక్క నాలుక నీ వశ్యములో ఉండకుండా, అసలు నీ వశ్యంలో ఉండదు, మాటలు వస్తాయి. ఆమేన్. నా అనుభవం చెబుతున్నా. భాషలోకి వెళ్ళి రెండో స్టెప్ ఏంటో తెలుసా? దాని వినికిడి నీకు అర్థమైంది. ఆమేన్. ఇది పొందుకుంటే నువ్వు డైరెక్ట్గా ఆ అన్నవుల వాళ్ళలోకి వెళ్ళి చూడగలిగే శక్తి ప్రభు వారిస్తాడు. ఆమేన్. ఆయన నీకు తోడుగా ఉంటాడు. అందుకే పౌలు గారు అంటాడు, నేను ఆత్మలో ధ్యానిస్తాను, ఆత్మలో పాడతాను, ఆత్మలో నేను ప్రభువాన్ని గణపరుస్తానంటాడు. ఈ స్థాయి గొప్ప స్థాయి, ఇది పండిపోయిన స్థాయి, అది అత్యున్నతమైన మెట్టు. ఆమేన్. ఆ స్థితి, ఆ కృప ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు కలుగును గాక. ఆమేన్. నా ఆశ, నా తృప్తి ఏంటో తెలుసు, ఓపెన్గా చెబుతున్నాను. నేను పొందిన ఆనందం, నేను చూసిన ఆ ప్రపంచాలన్నీ కూడా ఆ వినికిడి మిమ్మల్ని ప్రభు వారు గైడ్ లైన్ చేస్తున్నప్పుడు ఏ విధంగా నడుపుతారో అనుభూతిలోకి మీకు రావాలని నా ఆశ. ఆమేన్. అప్పుడు మీకు అర్థమైంది నిజమే కదా అని. ఆమేన్. ఆ స్థితికి మనమందరం వచ్చుదుగాక. ఈరోజు మరి చెల్లి మరి జన్మదినం కూడా కాబట్టి మనమందరం ప్రార్థన చేయమని కోరారు. ప్రార్థన చేద్దాం తలలు వంచుకుంటే. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.